యార్ మళ్ళీ ఎర్రర్ రన్ అవ్వట్లేదు. ఇది అర్జెంట్గా రాహుల్తో డిస్కస్ చేయాలి. రాహుల్ అర్జెంట్ రా, బయటకి వస్తున్నా. రాహుల్ రాహుల్ ఒక డౌట్ ఉంది. రాహుల్ లాజిక్ యూజ్ చేస్తే అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలమా? నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదురా. మనం కలిసి థింక్ చేద్దాం. అరే రాహుల్, నేను ఇది ముందే చదివానురా, నీకు చెప్తా. చూడు రాహుల్, ఏటీఎం ఎలా పనిచేస్తుందో తెలుసా? కార్డ్ పెట్టి పిఎన్ ఎంటర్ చేస్తాం, కరెక్ట్ అయితే మనీ వస్తుంది, తప్పితే రిజెక్ట్ చేస్తుంది. ఇది అన్ని ర్యాండమ్గా కాదురా, రూల్స్ ప్రకారం పనిచేస్తుంది. కరెక్ట్ ఇన్పుట్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది, తప్పితే రిజెక్ట్ చేస్తుంది. ఇదే కాన్సెప్ట్ రా. ఇన్పుట్, అవుట్పుట్, రూల్స్ ఇవన్నీ కలిసి కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో చెప్పేది. అదే థియరీ ఆఫ్ కాంపిటేషన్ కదా. అర్రే ఇది బాగా ఉందిరా, కానీ లాంగ్వేజ్ అంతే ఏంటిరా? లాంగ్వేజ్ అంతే ఇంగ్లీష్ కాదురా. కొన్ని సింబల్స్తో ఫామ్ అయ్యే స్ట్రింగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఏబిబిఏ, ఏబిసి లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. కొన్ని స్ట్రింగ్స్ కరెక్ట్ ఉంటాయి, అవి యాక్సెప్ట్ అవుతాయి. ఇంకొన్ని తప్పు ఉంటాయి, అవి రిజెక్ట్ అవుతాయి. యాక్సెప్ట్, రిజెక్ట్, డిసైడ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుందిరా, దానినే ఆటోమేటోన్ అంటారు. చూడు, ఏ సిగ్నల్ కూడా అలానే పనిచేస్తుంది. రెడ్ అంటే స్టాప్, గ్రీన్ అంటే గో. రూల్స్ ప్రకారం డిసైడ్ చేస్తుంది. ఇలాంటి సిస్టంలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, వాటిని స్టేట్స్ అంటారు. ఎగ్జాంపుల్ కి Q0, Q1 లాంటివి. ఒక్క స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి మూవ్ అవ్వడంని ట్రాన్సిషన్ అంటారు. ఇన్పుట్ బట్టి చేంజ్ అవుతుంది. అంటే స్టేట్స్, ట్రాన్సిషన్స్, రూల్స్ అన్ని కలిసి సిస్టమ్ వర్క్ చేస్తుంది. ఇన్పుట్ బట్టి యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ డిసైడ్ చేస్తుంది. ఇదే కంప్లీట్ ఆటోమేటన్. ఇది సింపుల్ గా కనిపిస్తుంది, కానీ డీప్ గా చూస్తే కంప్యూటర్ ఎలా ఆలోచిస్తుందో అర్థమవుతుంది. ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే గెట్ సిఎస్ ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.